హల్లెలూయా. దేవుని యొక్క మహాకృప ఈ రీతిగా మీతో కలిసి వాక్యాన్ని పంచుకోవటానికి కృపనిచ్చిన దేవాతి దేవునికి మహిమ చెల్లిస్తూ, అలాగే మరి విశేషంగా పాల్ రెడ్డి గారి దైవజనులు వారికి వారి సంపూర్ణ కుటుంబానికి నాకు అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు, అలాగే నా తోటి జత పనివారు, వేదిక మీద ఉన్నవారు, అలాగే వేదిక కింద కూడా చాలామంది దైవజనులు ఉన్నారు. మీ అందరికీ, ఆహ్వానించబడిన వారికి మీ అందరికీ ప్రత్యేకంగా క్రీస్తు ప్రభు నామంలో ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, మరి దేవుని కృపను బట్టి ఈ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులు, మరి ఒక్కసారి నేను వచ్చేసరికి నాకు చాలా అలసట అనిపించింది. దూర ప్రాంతం, మరి మీరు చేస్తున్నటువంటి పరిచర్య ఘనమైనది. సుదూర ప్రాంతాల్లో ఈ పరిచర్యను గురించి ఆలోచిస్తూ కొన్ని మాటలు నేనే అనుకున్నాను. పరిచర్య చేసేటప్పుడు దైవజనుల యొక్క హృదయాలలో ఆత్మ విలువ తెలిసిన వారుగా ఉండాలి, అంతే కదా. పరిచర్య యొక్క ముఖ్యమైన ఉద్దేశము ఆత్మ విలువ తెలిసిన వారుగా ఉన్నప్పుడు ఆ పరిచర్య ఏ ప్రాంతమైనా ఎక్కడైనా ఫలభరితంగా ఉంటుంది. ఇక వాక్యం వినేటువంటి మనలో మనం ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతాను. మనిషికి విలువ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, బహుశా మన సొసైటీలో మనం చూస్తూ ఉంటాం. నీ దగ్గర ఉన్నటువంటి ఆస్తి, నీ దగ్గర ఉన్న అధికారము, నీ దగ్గర ఉన్నటువంటి మరేదైనా విలువైనటువంటి స్థితిని బట్టి నీకు గౌరవం అనేది పెరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు అకస్మాత్తుగా అప్పటి వరకు మనతో సన్నిహితంగా ఉన్నవారు, గౌరవించిన వారు మన దగ్గర ఆ అధికారం కానీ ఆ ధనం కానీ కోల్పోయినప్పుడు వెంటనే ముఖం చాటేసిన వాళ్ళని చూస్తాం. అప్పటి వరకు గౌరవించిన వాళ్ళే, అప్పటి వరకు మనల్ని ప్రేమగా మాట్లాడిన వాళ్ళే, మన స్థితి ఏమైనా తగ్గితే ముఖం చాటేసిన వాళ్ళు, చులకనగా చూసే వాళ్ళని మనం చూస్తాం. అంటే మనిషికి ఉందా, మనిషి దగ్గర ఉన్న గౌరవం తనకునేటువంటి పరపతి మీద ఉందా అంటే, మనిషికి స్వతహాగా లోకం ఎప్పుడు గౌరవం ఇవ్వట్లేదు. మనిషిని మనిషిగా గౌరవం ఇవ్వట్లేదు. మనిషికి ఉండేటువంటి ఏదో ఒక విధమైనటువంటి ఆపాదించబడినటువంటి ఆదాయమా, పదవా, ఉద్యోగమా, మరేదైనా దాన్ని బట్టి మనిషికి గౌరవిస్తుంది. మనమే అనుకుందాం, ఒక ఎమ్మెల్యే గారు పదవిలో ఉంటే మన ఊళ్ళోకి వచ్చారనుకుందాం, ఆయన చుట్టూ జనమే ఉంటారు. అదే ఓడిపోయిన ఎమ్మెల్యే వచ్చారనుకోండి, ఆ మాత్రం ఎఫెక్ట్ ఏమీ కనిపించదు మనకి, అవునా కాదా? అంటే ఆ మనిషికి పదవిని బట్టి మనం గౌరవం ఇచ్చాం. పదవి పోతే గౌరవం పోయింది, అవునా కాదా? అంటే మనిషి గౌరవం ఏమిటయ్యా అంటే, లోకంలో వాళ్ళు బళ్ళు అవుతున్నాయి, బళ్ళు వాళ్ళు అవుతున్నాయి. అలాగే అధికారాలు పోతున్నాయి, వస్తూ ఉన్నాయి. అలాగే మనిషి గౌరవం కూడా సొసైటీలో మనుషుల్లో పెరుగుతూ ఉంది, తగ్గుతూ ఉంది. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఒక ప్రశ్న, మీలో ఏదైనా ఒక విలువైంది ఉందా? మీ యొక్క ఇంట్లో కానీ, నీ ఆస్తిలో కానీ, నీ బ్యాంకులో కానీ, నీ దగ్గర ఉండే ఆభరణాల్లో కానీ ఏదైనా విలువైంది ఉందా అని ఆలోచన చేస్తే, ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి నీ దగ్గర ఉన్నటువంటి విలువైన ఆత్మను గురించి మనం మాట్లాడుకుందాం. మనం ఇప్పటి వరకు అనుకున్నాం, లోకములో మన విలువ స్థితిగతులు అనేవి ఉన్న పరపతి మీద ఆధారపడుతున్నాయి. కానీ దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి ఆ గౌరవము, ప్రేమ ఎందుకు ఇవ్వబడిందయ్యా అన్నట్లయితే, నీలో నాలో దేవుడు పక్షపాతం లేని దేవుడు. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది, దేవా కొంతమంది సంపన్నులుగా ఉన్నారు, కొంతమంది చదువుకున్న వారుగా ఉన్నారు, కొంతమంది ఉన్నత స్థానంలో ఉన్నారు, నా బ్రతుకు ఎందుకు ఇలా తక్కువ చేశావు, నాకేం తక్కువైంది అని మనం బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడు మానవులందరి పట్ల పక్షపాతము లేని దేవుడు. మనకిచ్చినటువంటి విలువైనటువంటి ఒక స్థితి ఏమిటంటే ఆత్మ అన్నారు. ఈ ఆత్మను గురించి బైబిల్ గ్రంథంలో సవివరంగా మాట్లాడుతూ ఆత్మ ఉనికిని గురించి, ఆత్మ ఉద్దేశాన్ని గురించి, ఆత్మ ఉపయోగాన్ని గురించి, ఆత్మ భవిష్యత్తును గురించి ఒకసారి మనం చూస్తే, మార్కు సువార్త 8వ అధ్యాయము, మార్కు సువార్త 8వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదువుదాం. 36వ వచనం చదువుతున్నారు ఎవరైనా? ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమియగలడు
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి ఈ రాత్రి మనం. ఒక మనుషుడు, చాలా జాగ్రత్తగా వినండి, ప్రాణం అనే మాట ఆత్మ. ఆత్మకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు అంటే, నీ దగ్గర డబ్బు ఉంటే ఏదైనా కొనొచ్చు. ఇప్పుడు ప్రపంచంలోనే విలువైనది బంగారం చూస్తాం. బంగారం కంటే ఇంకా డైమండ్స్ ఉన్నాయి, డైమండ్స్ కంటే ఇంకా ప్లాటినం ఉంది. ఇలా చాలా రకాలైన లోహాలు ఉన్నాయి. లోహం ఎప్పుడైనా అరుదుగా దొరికితే, అంటే ఆ వస్తువు చాలా పిరుపుగా దొరికితే, అది విస్తారంగా దొరకందైతే దానికి రేట్ ఎక్కువ ఉంటుంది. లోహాలకు రేట్ ఎందుకు కడతారు అంటే, ఇప్పుడు ఇనుము మనకి విస్తారంగా దొరుకుతుంది. మనం చూస్తాం దానిని విపరీతంగా రైలు బోగీల్లో తీసుకెళ్తూ ఉంటారు. బంగారాన్ని అలా తీసుకెళ్తారా? ఎందుకంటే అంత ఉండదు, ప్రొడక్షన్ అంత ఉండదు, అది తక్కువ. అందును బట్టి దానికి విలువ పెరుగుతూ ఉంటుంది. ఇలాగా ఇక్కడ ఈ ప్రశ్న ఏమిటయ్యా అంటే, ఒకడు తన ఆత్మకు బదులుగా ఏమి ఇవ్వగలడు అంటే, నువ్వు దేంతో కొనగలవు? ఆ పై వచనంలో అంటున్నారు కదా, ఇదిగో ఒకడు సర్వలోకమును సంపాదించుకుని. జాగ్రత్తగా గమనించండి, సర్వలోకము. ఈరోజు మనం తిరిగే ప్రపంచం అంతా ఒకసారి చూస్తే, ప్రపంచంలో చాలా విలువైనటువంటి ఖనిజ సంపద ఉంది. గల్ఫ్ దేశాల్లో విలువైన క్రూడ్ ఆయిల్ ఉంది. దాని గురించి ఇప్పుడు యుద్ధాలన్నీ జరుగుతున్నాయి. అమెరికాకి, ఇరాన్కి, ఇరాక్కి, ఇవన్నీ జరిగేదంతా కూడా వాటి గురించే. కొన్ని దేశాల్లో విలువైన బంగారం దొరికే ప్రాంతాలు ఉన్నాయి, అలాగే వజ్రాలు దొరికే ప్రాంతాలు ఉన్నాయి. ఇలాగ భూమిలో ఉండే సంపద, భూమి మీద ఉండే పాడి పంటలు, ఇవన్నీ మనం పోల్చుకుంటే భూమి మీద ఉన్నటువంటి యావత్ సంపద ఎంత ఉంటుంది అని కనుక మనం ఆలోచన చేస్తే, ఈ సంపద అంతా తీసుకెళ్ళి ఒక ఆత్మను కొనలేదు అంటుంది బైబిల్ గ్రంథం. నీలో ఉండే ఆత్మ విలువ ఎంతయ్యా అంటే, నీ ఆత్మ విలువను ఎవరు కొనలేరు, ఏ సంపన్నుడు కొనలేడు. నీ ఆత్మ విలువ సర్వలోకమును సంపాదించుకుని, జాగ్రత్తగా గమనించండి, సర్వలోకమును సంపాదించుకుని అంటే భౌతికమైనటువంటి సంపదలు, వసతులు, నువ్వే పోలిక చూసుకున్నా నీలో ఉన్న ఆత్మ ప్రత్యేకత ఎలాంటిదయ్యా అంటే, దేవుడు తన స్వరూపము అన్నాడు. స్వరూపం అంటే ఈరోజు దేవుడు ఎలా ఉంటాడు మనం అనుకుందాం, మనలాగా 2 కళ్ళు 2 చేతులు కాదు కదా, అలా కాదు. దేవుడిచ్చిన స్వరూపము అంటే, ఇప్పుడు మనలోనే స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ఇప్పుడు దేవుడు స్త్రీయా పురుషుడా ఆలోచన చేస్తే, యోహాను సువార్త 4:24లో దేవుడు ఆత్మ గనుక, ఎవరండి దేవుడు? దేవుడు ఆత్మ గనుక. జాగ్రత్తగా గమనించండి, దేవుడు ఆత్మ గనుక ఈరోజు మనలో ఉండేటువంటి ఆత్మ ఏదైతే ఉందో, మన శరీరం కాదు, మన కాళ్ళు చేతులు కాదు, మన కళ్ళు ముక్కు చెవులు కాదు. దేవుడు ఎలా ఉంటాడయ్యా అంటే, మనలో ఉండే ఆత్మ ఎలా ఉంటుందో అలాంటి ఆత్మ. ఈ ఆత్మ ఎంత విలువైందయ్యా అంటే, ఈ ఆత్మను కలగచేయటానికి యేసు ప్రభు వారిని గురించి మాట్లాడుతూ జగత్తు పునాది వేయబడక మునిపే అన్నారు. అంటే మనిషిని దేవుడు కలగచేయక ముందు, జాగ్రత్తగా వినాలి, ఈ భూమి మీద సంపద, కృత్యాలు, అలాగే సర్వసృష్టిని కలగచేయక ముందు ఆ అనంత కాలంలో దేవునికి ఒక ఆలోచన ఉంది. ఎవరికి? దేవునికి ఒక ఆలోచన ఉంది. ఏం ఆలోచన? దేవుడు ప్రేమై ఉన్నాడు అని వాక్యం చెప్తుంది. దేవుడు ప్రేమ అంటే, ప్రేమను వ్యక్తపరచటానికి ఒక వ్యక్తి సరిపోడు. అవునా కాదా? అవునా కాదా? ప్రేమను వ్యక్తపరచటానికి మరొకరు కావాలి. తల్లి ప్రేమ వ్యక్తపరచటానికి బిడ్డలు కావాలి, భర్త ప్రేమ వ్యక్తపరచటానికి భార్య కావాలి. అవునా కాదా? ప్రేమను వ్యక్తపరచడానికి మరొకరు కావాలి. అందుకే యోహాను సువార్తలో ప్రభువారు అంటారు కదా, ప్రభువా ఇదిగో నీ దగ్గర నాకు ఎట్టి మహిమ ఉండేనో. ఎప్పుడుంది మహిమ? సృష్టి ఆరంభంలోనే, జగత్తు పునాది వేయబడక మునిపే. తండ్రి కుమారుడు అనేటువంటి సాదృశ్యాలు మనకు కనిపించేటప్పుడు, దేవుడు ప్రేమించటానికి ఒక కుమారుడు, ఒక బిడ్డ, ఒక కుమార్తె అవసరమయ్యారు. ఆ ఆలోచనలో రాబోతున్నటువంటి బిడ్డల గురించి దేవుని ప్రణాళిక ఏం చేశారంటే, నా బిడ్డలు ఉండడానికి సుందరమైన ప్రపంచాన్ని కలగచేయాలి అన్నాడు. అప్పటికి తర్వాత కొంతకాలానికి దేవదూతలు వచ్చారు. దేవదూతలు కూడా సృజించబడ్డారు. అంటే మనిషి కంటే ముందు దేవదూతలే. దేవదూతలు కూడా ఆలోచన చేస్తున్నారు, దేవా మమ్మల్ని ఎందుకు కలగజేశావు అని అన్నట్లయితే, పేతురు గారు మొదటి పత్రికలో అంటారు, రాబోతున్నటువంటి పరిశుద్ధులకు మీరు పరిచర్య చేయటానికి అన్నారు.
అంటే దేవదూతలు ఎదురు చూస్తున్నారట. ఎందుకయ్యా మమ్మల్ని కలగజేశావు అని అంటే, ఇదిగో రాబోయే కాలములో నా కుమారులు వస్తారు, పరిశుద్ధులు వస్తారు, వారు ఆ శ్వాసములో ఉండేవారికి మీరు సేవకులై ఉండబోతున్నారంటే ఈ దేవతలందరూ కనిపెట్టుకుని ఉన్నారట. యోబు గ్రంథంలో అంటారు, భూమికి పునాది వేసినప్పుడు వారందరూ కూడా సంతోషించారట, వారందరూ కీర్తనలు పాడారట. ఎందుకు చెప్పండి? ఎందుకు పాడారు కీర్తనలు దేవదూతలు? వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి, మీరే అనుకుందాం, ఒక ఇల్లు కడుతున్నారు. ఇల్లు కట్టేటప్పుడు మీకు ఒకవేళ 2 బిడ్డలు ఉన్నారనుకోండి, 2 బిడ్డలకి 4 రూములు వేశారనుకుందాం. ఎవరైనా వచ్చి అడుగుతారు, ఏమ్మా నీకు 2 బిడ్డలే కదా ఉన్నారు, 4 రూములు ఎందుకు అని అంటే, అమ్మో వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత వారికి భార్యలు వస్తే, వారికి పిల్లలు పుడితే వాళ్ళకి ఇబ్బంది కదా, అందుకని 4 రూములు అన్నారు అనుకోండి. వాళ్ళు చూడకముందే మీకు ఆనందం, అవునా కాదా? నా ఇల్లు అంతటితో నా బిడ్డలతో నింపబడాలి, నా బిడ్డలు నా ఇంట్లో సంతోషంగా ఉండాలని ఆశ. అలాగా దేవుని ప్రణాళికలు ఏం జరిగిందయ్యా అంటే, ఇదిగో ఆ కూడి ఈ పరలోక దూత గణమంతా పాడుతున్నారు పునాది వేసేటప్పుడు, ఆ పరిశుద్ధుల స్వాస్థ్యం వస్తుందని. ఈ స్వాస్థ్యములో కలగ చేయబడిన వారికి దేవుడు తన స్వరూపాన్నిచ్చిన మాట ఉపయోగించింది మానవునికే. ఈరోజు మనం బయటికి వెళ్తే జంతువులు కనబడుతున్నాయి, చెట్లు కనబడుతున్నాయి, పుట్టలు కనబడుతున్నాయి, కోళ్ళు కనబడుతున్నాయి, కుక్కలు కనబడుతున్నాయి, పక్షులు కనబడుతున్నాయి, అన్ని జీవాలే. కానీ మనమట దేవుని స్వరూపములో వచ్చిన వారమట. ఈ స్వరూపాన్ని ఇవ్వడానికే దేవుడు ఆత్మ అనేటువంటి దీపాన్ని మనలో పెట్టారు. మానవ శరీర నిర్మాణంలో శరీరం ఉంది, రక్తం ఉంది, ప్రాణం ఉంది, జీవం ఉంది, ఆత్మ అనేటువంటి ఒక స్థితిని దేవుడు ఏర్పాటు చేశారు. ఈ ఆత్మ ఎలాంటిదయ్యా అంటే, నువ్వు రక్షణ పొందాలి అనుకుంటే, యేసు ప్రభువుని అంగీకరించాలి అనుకుంటే, నిత్యత్వాన్ని కలిగి ఉండాలి అంటే ఒక ప్రశ్న, ఎందుకు నేను అంగీకరించాలి అనే ప్రశ్న నీలో వచ్చినప్పుడు వచ్చే జవాబు ఏమిటయ్యా అంటే, నీలో ఆత్మ అనేది ఒకటి ఉందట. ఏముందండి? నీలో ఆత్మ అనేది ఒకటి ఉంది. ఈ శరీరము ఎలాంటిదయ్యా అంటే, ఆత్మకు కలిగించేటటువంటి మార్పు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనిషి బ్రతుకున్నప్పుడు ఒక క్యాండిల్ కొవ్వొత్తి వెలిగించి ఆ లైట్లో ఏలు పెట్టారనుకో ఏమవుతుంది? కాలుతుందా? ఏమన్నా 2 నిమిషాలు అలా ఉంచగలరా? ఉంచలేం కదా. మనిషి చచ్చిపోయిన తర్వాత కొన్ని సిద్ధాంతాలు ఏం చేస్తారు, ఆ నిప్పుల్లో పడేస్తారు ఈ శరీరాన్ని తీసుకెళ్ళి. శరీరానికి ఏమైనా నొప్పా? చెప్పాలి. ఆ శరీరం అలా కట్టిలా కాలిపోతూ ఉంటుంది, ఏమన్నా నొప్పా? ఎందుకు నొప్పి ఉండదు? ఆత్మ వెళ్ళిపోయింది. అందులో నుంచి ఆత్మ వెళ్ళిపోయాక నొప్పి లేదు ఇక ఈ శరీరానికి. ఈ శరీరము మొన్నైనది వెనకటి వలె మొన్నైపోతుంది. అయితే ఈ విషయంలో దేవుని యొక్క ప్రణాళికలో మనం చూసినప్పుడు, దేవుని ప్రణాళికలో ఈ ఆత్మ కొరకు శరీరాన్ని నియమించారు. ఈ ఆత్మ ఎలా వర్ణించాలి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, మనిషి భౌతికంగా కొన్ని మార్పులకు లోనవుతాడు. మీకు అర్థమయ్యేలా చెప్తా. శరీరం ఉంది, శరీరం అనేది మీకు బాగా తెలుసు కదా. ఇప్పుడు నాకు తెల్లంటుకులు వచ్చినాయి, నేను రంగు వేసాను అనుకోండి, ఏమవుద్ది? నల్లగా అయిపోతుంది, అవునా కదా. మనిషి తన యొక్క ఆకృతిని మార్చుకోగలుగుతున్నాడు, అవునా కదా. మనిషి చిన్న చిన్న సర్జరీలు చేసుకుంటున్నారు, మీకు తెలుసా? ముక్కుకు ఒక సర్జరీ, ముఖానికి ఒక సర్జరీ, కాలుకు ఒక సర్జరీ, ముఖానికి ఒక ఇంజెక్షన్లు, ముడతలు పోవడానికి ఒకటి. ఎవరో వృద్ధాప్యాన్ని ఆహ్వానించట్లేదు, అవునా కాదా. రకరకాలైనటువంటి కాస్మెటిక్స్ వచ్చేసినాయి. మనుషులు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఈ సబ్బు రాసుకుంటే మీరు తెల్లగా అయిపోతారంటారు. ఏమండి, మనకున్న కలర్ నల్లగా ఉంటే తెలుపు ఎక్కడి నుంచి వస్తుందని ఎవరైనా అంటున్నారా? ఎంత రేట్ అయినా కొనేస్తున్నారు. ఈ మధ్య ఏవో రకరకాల స్కిన్ లైటనింగ్ ఆయింట్మెంట్లు వచ్చినాయి, చాలా ప్రమాదం, క్యాన్సర్ వచ్చేస్తుంది అది. అవి రాసుకుంటే ఎంతటి నల్లగా ఉన్నవాళ్ళైనా ఎర్రగా తెల్లగా మారిపోతున్నారు. అబ్బో నేను ఎర్రగా ఉన్నాను అనుకుంటారు, జాగ్రత్త, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది వాటితో, చాలా ప్రమాదం. మనిషి రకరకాలు. ఈ మధ్యకాలంలో 1 ఏడాది క్రితం అనుకుంటా, మనిషి పొట్టుగా ఉన్నవాళ్ళు పొడుగ్గా చేసేటువంటి ఒక సర్జరీ వచ్చిందన్నారు. సర్జరీ వస్తుందంటే పాపం ఒక యవనస్తుడు వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పబెట్టకుండా వెళ్ళి ఆపరేషన్ చేయడానికి వెళ్ళారు. ఆ సిస్టంలోనట మనిషి కాళ్ళు తెగ్గొట్టేసి, అంటే ఆపరేషన్లో సకానికి తెగ్గొట్టి మధ్యలో వేరే ఎముకను అతికించి వాటిని మరలా కలుపుతారట.
అలా కలపటం వల్ల కొన్ని అంగుళాలు పైకి కనిపిస్తాయి. అయితే ఆపరేషన్ వికటించింది, ఆపరేషను సరిగా కుదరలేదు. కుదరకపోయేసరికి ఇదిగో అదిగో అంటూ ఆపరేషన్ మీద ఆపరేషన్ చేస్తున్నారు. చేసేసరికి కొడుకు ఎక్కడ పోయారో తల్లిదండ్రులు వెతుక్కుంటున్నారు. ఇక ఈ కుర్రాడు భరించలేని వేదనతో ఆఖరికి తండ్రికి ఫోన్ చేశాడు. తల్లిదండ్రులు వచ్చారు, లబోదిబ్బమన్నారు. ఏమైంది? ఏమంటే ఆపరేషన్ వికటించింది, కాళ్ళు పనిచేయవిక అన్నారు. హైట్ పోయింది, ఇప్పుడు హైట్ కాదు కదా, నడవడానికి పని చేయకుండా అయిపోయాడు. పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసారా? అంటే మనిషి తన ఆకృతిని మార్చుకోవటానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. సన్నగా ఉన్నవాళ్ళు లావు అయిపోతున్నారు, దానికి ఒక మందులు ఉన్నాయి. లావుగా ఉన్నవాళ్ళు సన్నగా అయిపోతున్నారు, దానికి ఒక మందులు ఉన్నాయి. అవునా కదా? ఊడిపోయిన జుట్టుకు మళ్ళీ జుట్టు పెట్టే వాళ్ళు ఉన్నారు. రకరకాలు ఫోన్లు చేస్తూ ఉంటారు, అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏమండి, ఎంతో కాదు 10,000 ఇవ్వండి, మీ ఊడిపోయిన జుట్టు దగ్గర మళ్ళీ మేము జుట్టు పెట్టేస్తాం, ఏదైనా చేసేస్తాం. రకరకాలు. మీ పళ్ళు వంకరగా ఉంటే పళ్ళన్నీ క్లిప్ కట్టేసి లైన్ చేసేస్తాం అంటున్నారు. మనిషి ఆకృతిని మార్చుకోవటానికి వెసులుబాటు ఉంది. కానీ ప్రశ్న ఏమిటో తెలుసా? నువ్వు ఎన్ని మార్పులు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ఖర్చు పెట్టినా మనిషి మరణం తథ్యం కదా. మనిషి మరణం తథ్యం. మనిషి మరణించవలసిందే. వృద్ధాప్యాన్ని ఆపలేరు ఎవరో కూడా. వృద్ధాప్యాన్ని ఎంత చేసినా ఆపలేరు కదా. అభిమేలకు రాజు సారం వెనకాల పడ్డప్పుడు సారం వయసు ఎంతో తెలుసా? 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలలో సారం అందగత్తి. అవునా కదా? ఈ రోజుల్లో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చేసరికి జుట్టు ఊడిపోయి రకరకాలుగా తయారవుతున్నారు. కానీ ఆ రోజుల్లో ఆ తల్లికి 60 సంవత్సరాలప్పుడు. అలాంటి సమయంలో ఎంతో అందంగా ఉంది ఆమె. అవునా కాదా? దేవుడిచ్చినటువంటి ఈ శరీరాలు ఒక నిర్మాణ దశలో వాక్యం చెప్పేది ఏంటంటే శిథిలమైపోయే గుడారము అన్నారు. ఏమవుతుందండి ఇది? శిథిలమైపోయే గుడారం. ఒక వయసు వచ్చాక ఇదిగో మోకాళ్ళ నొప్పులు అంటే నాకు అదే వస్తుంది. చాలాసార్లు మా విశ్వాసులు వచ్చి వృద్ధాప్యములు, అయ్యా నాకు మోకాళ్ళ నొప్పులు, అయ్యా నాకు వెన్ను నొప్పి. వాక్యం చెప్తుంది ఈ గుడారం ఏంటంట చెప్పాలి, శిథిలమైపోయే గుడారం. వృద్ధాప్యాన్ని ఆపలేవు, మరణాన్ని ఆపలేవు. మొన్న అయినది వెనకటి వలే మొన్న అయిపోవాలి. అక్కడికి రూపాంతరం చెందుతుంది శరీరం, దేవుని నిర్మాణం. కానీ నీలో ఉన్న ఆత్మ ఎందుకు విలువైందంటే, నీలో ఉన్న ఆత్మ ఎందుకు విలువైందంటే ఆ ఆత్మ ఎప్పటికీ నశించిపోనటువంటిది కదా. ఇప్పటి వరకు మనం అనుకున్నాం మనిషి గౌరవం ఎక్కడొస్తుందయ్యా? అందంగా ఉంటే ఒక గౌరవం, డబ్బు ఉంటే ఒక గౌరవం, సౌందర్యం ఉంటే ఒక గౌరవం. ఏది చూడండి, ఏది శాశ్వతం కాదు. ఏదైనా శాశ్వతమైనది ఉందా చెప్పండి? మనం బట్టలు వేసుకుంటాం, ఖరీదైన బట్టలు. ఎంత ఖరీదైన బట్టలైనా అవన్నీ కూడా మార్చిపోవలసిందే, అవన్నీ చిరిగిపోవలసిందే, అవన్నీ ఒక రోజుకు పారవేసేవలసిందే. ఏదైనా సరే, నీ ఆస్తి అధికారం ఏదైనా కూడా. కానీ నశించిపోకుండా స్థిరంగా ఉండగలిగింది ఏదైనా ఉందంటే నీ ఆత్మే. అందుకే ఆత్మకి అంత విలువ. ఈ ఆత్మకి ఎంత విలువయ్యా అంటే భూమికి శాస్త్రవేత్తలు చెప్తున్నారండి, ఇది కొన్ని లక్షల సంవత్సరాల వయసు కలిగింది భూమి. ఏమండి మీ ఊరికి ఎంత వయసు ఎంత చెప్పండి? మీ ఊరు వయసు ఎంతో చెప్తారా? ఏ ఊరిది అమ్మా? ఓకే, ఈ ఊరి వయసు ఎంత? ఓకే, ఏదో ఒక ఐడియా ఉండొచ్చు. కానీ ఈ భూమికి, మీరు చూస్తున్న కొండలకి, ఈ ప్రాంతానికి పురావస్తు శాస్త్రజ్ఞులు తీసుకొచ్చారనుకోండి, వాళ్ళు ఏవో రాళ్ళు రప్పలు చూసి వాళ్ళు ఏమంటారు, ఏమండి ఈ రాయ ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉంది అని చెప్తారు. అవునా కదా? ఎన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉన్నా పేతురు గారు అంటున్నారు, ప్రభు రాకడలో పంచభూతములు మిక్కిటమైన వేండ్రముతో లయమైపోతాయట. ఇంత అనుభవం కలిగి ఇన్ని లక్షల సంవత్సరాలు. కానీ నీ ఆత్మకు ఆ మాట ఉపయోగించరు, నీ ఆత్మకు ఆ మాట ఉపయోగించరు. అందుకే బైబిల్ గ్రంథంలో చక్కని మాట నిత్య జీవము అన్నారు. ఏంటంటే అది నిత్య జీవము. అలాగే నిత్య మరణం కూడా. నరకంలోకి వెళ్ళినా నిత్యమే, పరలోకంలోకి వెళ్ళినా నిత్యమే, ఎక్కడైనా నిత్యమే. ఆత్మ నరకంలోకి వెళ్ళింది అనుకోండి, అగ్ని ఆరదు, పురుగు చావదు. నిత్యత్వం. ఈ నిత్యత్వములోకి వెళ్ళే ఆత్మ మనిషికి కొన్ని స్వభావ మార్పులు కలగచేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అంటే మనిషి, ఏమండి నా ముక్కును మార్చుకున్నాను,
నా కన్నును మార్చుకున్నాను, నా రంగును మార్చుకున్నాను, నా జుట్టును మార్చుకుంటున్నాను ఇలా అనుకుంటున్నాడు. కానీ మానవుడు భూమి మీద ఉన్నప్పుడు ఈ జీవితంలో స్వభావ మార్పును గురించి వాక్యం చెప్తుంది. రోమీలకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు మనం చూస్తే, చదవాలి. దేవుని అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనిడి. రైట్. ఈ శరీరము ఎలా మారాలి? ఇప్పుడు ఈ శరీరం ఎలా మారాలి అంటే జాగ్రత్తగా గమనించాలి. ఈ శరీరంలో ఒక ఆత్మ ఉందని, ఈ శరీరము చేసే పనులన్నీ కూడా ఆత్మ మీద భారం పడుతున్నాయి. మీరు అనుకుంటున్నారు, ఒకవేళ మనిషి స్వభావ సిద్ధంగా అనుకునేది ఏంటంటే, ఈరోజు ప్రస్తుత ప్రపంచములో మానవాళికి ఉండేటువంటి ఏకైక లక్ష్యం ఏంటంటే సంతోషంగా బ్రతకడమే. నువ్వేం చెయ్యి, మనిషి సంతోషంగా విలాసవంతంగా మనిషి ఉండడమే. ఏం తిన్నావా, ఏం తాగావా, ఏం సంతోషపడ్డావా, ఎలా సౌకర్యంగా ఉన్నావా, ఇదే సౌకర్యం మీద వెళ్ళిపోతుంది. కానీ మనిషి ఆలోచించవలసిన సౌకర్యం ఏమిటయ్యా అంటే నీలో ఉండే ఆత్మ. ఈరోజు ఉదాహరణకి మనం వేసవకాలంలో ఉన్నాం, ఎక్కడైనా పొలం పనికి వెళ్ళాం, ఎండలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. ప్రయాణం చేసేటప్పుడు మనకు అది పరిమితమే. ఒకసారి ఇంటికి వెళితే చల్లని నీళ్ళలో కూర్చోవచ్చు, కాసేపటికి ఎండ తొలగిపోతుంది. వేసవకాలం తొలగిపోతే వర్షాకాలం వస్తుంది. ఇది శాశ్వతం కాదని మనకు తెలుసు. అలాగే శరీర విషయంలో కూడా మనం చూసినట్లు ఏదైతే సౌఖ్యాన్ని అనుభవిస్తున్నావో ఈ సౌఖ్యాన్ని అనుభవించటానికి ఒకనాటికి నీ శరీరం కూడా పనిచేయదు కదా. ఒక సామెత ఉందట, మనిషి తన మాటతో ఎదటి వారిని భయపెట్టగలిగినటువంటి, ఎదటి వారిని కదిలించగలిగిన అధికారం కలిగినా కూడా ఒకనాటికట తన మాట తన శరీరం కూడా విందంట. ఒకనాటికి తన మాట తన శరీరం కూడా విందు కదా. సడన్గా ఆ పక్కన ఆ గ్లాస్ వాటర్ తీసుకుందామంటే చెయ్యి మెల్లగా వెళ్తుంది. వయసులో ఉన్నప్పుడు వెళ్ళినట్టు వెళ్దాం, అవునా కదా. ఒక్కసారిగా లేచి అక్కడ ఏదన్నా ఉంది పట్టుకుందామంటే నడుము లెగదు, కాళ్ళు నిలబడవు. ఒకనాటికి నీ శరీరము నీ మాట కూడా విందట. జాగ్రత్తగా గమనించండి. అయితే శరీరానికి సౌఖ్యం ఏది? వాక్యం చెప్తున్నాడు ప్రసంగి గ్రంథకర్త, మంచి దినములు చూడగోరితే, పేతురు గారు కూడా అంటారు ఆ మాట కదా. నువ్వు మంచి దినాలు చూడగోరితే, జీవాన్ని కోరితే మనిషికి మంచి దినాలు ఎక్కడ ఉన్నాయండి? రాబోయే ఏమన్నా మంచి దినాలా? ఎల్ఐసి ఏజెంట్ వచ్చి చెప్తాడు, ఏమండి మీ జీవితంలో ఈ పాలసీ కట్టుకుంటే మీరు లెగలేనప్పుడు, మీరు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు మీరు కాలు మీద కాలేసి తినచ్చు. ఏం తింటాం? నమ్మకం. ఏమండి ఎంత ఆదాయం వచ్చినా ఏం తింటాం చెప్పండి? బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తెచ్చుకోలేం, తెచ్చుకున్న డబ్బులు మార్కెట్ నుంచి తెచ్చుకోం. ఒకవేళ ఎవరైనా నీ బొట్టు ఉండడం షాప్కి వెళ్తే అమ్మంటే అన్నీ తినదగినవి కాదు. డాక్టర్ గారు ఇది తినొద్దంటాడు, ఇది తినొద్దంటాడు, ఇది తినొద్దంటాడు. ఇంకేంటి మంచి దినాలు? మంచి దినాలు ఎక్కడైనా ఉన్నాయా? మనుషులు మోసం చేస్తారు, మంచి దినాలు ఏమీ లేవు. కానీ నువ్వు మంచి దినాలు చూడగోరినట్లయితే నువ్వు చేయవలసిన పని ఏమిటయ్యా అంటే, శరీరం అనేది ఒకనాటి పయనంలో ఆగిపోయేదే కానీ ఆగకుండా సాగిపోయేది నీలో ఉన్న ఆత్మ. నీలో ఉన్న ఆత్మ అదే నిన్ను ప్రత్యేకపరిచేది. చూడండి, కీర్తనాకారుడు 8వ సంకీర్తన 3వ చరణం నుంచి మనం చూసినప్పుడు 3 నుంచి దిగువ వచనాలు చదువుదాం. నీ చేతిపైన నీ ఆకాశమును, నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను చూడగా, నీవు మనుషులను జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించడానికి వాడు ఏపాటివాడు, దేవుని కంటే వానిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావముతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారము ఇచ్చి ఉన్నావు. జాగ్రత్తగా గమనించండి. ఏమిటయ్యా అంటే మనిషికి నియంత్రణ అధికారం ఇచ్చారు. నీ చేతి పనుల మీద అధికారం. వాస్తవానికి ఆదిమంగా
ఏదైనా తోటలో జరిగినప్పుడు మనిషికి పూర్తి అధికారం ఇస్తే మనిషి తీసుకెళ్ళి అవిధేయతను బట్టి అపవాది చేతిలో పెట్టాడు అధికారం తీసుకెళ్ళి అపవాదికి ఇచ్చాడు. అందుకే అపవాది అప్పటి నుంచి నేనేమంటున్నాడు, ఇదిగో భూలోకానికి అధికారం నేనే అంటున్నాడు. అపహరించినటువంటి అధికారంతో, ఓ మానవుడా నీకు నియంత్రణ అధికారం ఉంది. ఇప్పుడు నియంత్రణ అధికారము సృష్టి మీద నుంచి, జంతువుల మీద నుంచి, చెట్ల మీద నుంచి, పొట్ల మీద నుంచి నీ మీద నీకు అధికారం తెచ్చుకో. మనిషి ఏం కోల్పోయాడు? ఇప్పుడు తన మీద తను పట్టు కోల్పోయాడు. రోమిలకు రాయబడిన పత్రిక 7వ అధ్యాయంలో అపోస్తుడైన పౌలు అంటున్నాడు, అయ్యా నేనేం చేయాలనుకుంటున్నాను అదే చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదు అనుకుంటున్నానో అదే చేయలేకపోతున్నాను. మీలో చాలామందికి ఉంటుంది ఉదయాన్నే లేచి ప్రార్థించాలని మర్చిపోతూ ఉంటారు, అవునా కదా? ఉదయాన్నే లేచి వాక్యం చదవాలనుకుంటూ ఉంటారు, మర్చిపోతూ ఉంటారు. ఇదిగో ఈ పని చేయకూడదు, దేవుని సన్నిధికి ఇంకేమాత్రం ఆగకుండా ప్రతి వారం వెళ్ళాలనుకుంటారు. ఒక్కోసారి పొరపాటును మర్చిపోతూ ఉంటారు కదా. ఏదో ఒకటి ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం అయిపోయింది. నియంత్రణ లేదు ఇప్పుడు మనిషికి. మనిషి దేవుని ఉనికిలో, దేవుని సృష్టిలో మనిషి ఎవరయ్యా అంటే ఈ సృష్టి మీద నియంత్రణ చేయగలిగిన వాడు ఇప్పుడు ఏమైందయ్యా అంటే తన మీద తనకి నియంత్రణ లేదు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని రవి అస్తమించని సామ్రాజ్యము అన్నారు. అంత పెద్ద సామ్రాజ్యం అంటే భూమి మీద అన్ని ఖండాలు, అన్ని దేశాలని పరిపాలించింది. ఇప్పుడు ఆ దేశం ఎంత ఉందో తెలుసా? మన తూర్పుగోదావరి జిల్లా అంత ఉంటుంది ఇప్పుడు ఆ దేశంలోనే అనేక లొకలొకలు. అంటే పరిస్థితి ఎలా దిగజారిపోయిందో, మానవుడి పరిస్థితి కూడా అంతే. అయ్యా ఈ సృష్టి అంతటిని నీ కొరకు నేను ఏర్పాటు చేశాను, ఇదిగో నియంత్రించు అంటే మనిషి అంటున్నాడు, అయ్యా నా మనసును నేను నిగ్రహించుకోలేకపోతున్నాను, నా కళ్ళు నేను నిగ్రహించుకోలేకపోతున్నాను, నా బుద్ధిని నేను నిగ్రహించుకోలేకపోతున్నాను. జాగ్రత్త, నిగ్రహించుకోకపోతే ఫలితం ఆత్మ మీద ఉంటుంది. శరీరాన్ని నువ్వు ఎలాగైనా సంతోషపెట్టేస్తావు, శరీరాన్ని నువ్వు ఎలాగైనా సంతృప్తి పరిచేస్తావు, శరీర విషయంలో ఏమైనా చేసేయగలుగుతావు. కానీ ఆత్మ విషయంలో జరిగేటువంటిది ఏమిటయ్యా అంటే ఆత్మకు ఒక గమ్యాన్ని నిర్ధారించవలసిన క్రమము నీ శరీరంలో ఉంది. అందుకే ఇందాక మనం చూసాం రోమిలకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయంలో అంటున్నారు కదా, ఆ దేవునికి అనుకూలముగా మన శరీరములను సజీవ యాగముగా ఆయనకు సమర్పించేదము అన్నారు. ప్రియులారా గమనించండి, కొలస్సీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కొలస్సీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 12వ చదువుతున్నారా? పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును. చూడండి, ఇది ఆత్మకు భిన్నమైనటువంటి శరీర కార్యాలను గురించి చెప్పబడింది. ఈ శరీర కార్యాలు కాకుండా ఆత్మకు అనుకూలమైన కార్యాలను గురించి పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నారు. ఈ కార్యాలు ఏమవుతాయట? మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం, నీతిమంతులు వారి క్రియలు వారి వెంట వెళ్ళిపోతాయట. మనతో వచ్చేది అదే. ఈరోజు భూమి మీద నువ్వు బాగా సంపాదించిన దాంట్లో కనీసం నీకు ఇష్టమైన ఒక వస్తువు నువ్వు అక్కడ తీసుకెళ్ళలేవు, అవునా కాదా? నీకు నచ్చిన ఒక వస్తువు తీసుకెళ్ళలేవు, నీకు నచ్చినటువంటి మనిషిని తీసుకెళ్ళలేవు, నీకు నచ్చిన ఆహారాన్ని తీసుకెళ్ళలేవు. చనిపోయిన వాళ్ళకి సమాధి దగ్గర పెడతా ఉంటారు, ఏమండి ఈయనకి బతుకున్నప్పుడు అండి పలానా కూర అంటే చాలా ఇష్టం అండి అక్కడ పెడదామని. తింటాడా ఆయన? తింటాడా? తిండో కదా. ఏమీ చేయలేవు, అయిపోయింది అంతే శరీరంతో ఉన్నప్పుడే. కానీ ఆత్మ వెళ్ళిందట. ఆత్మ వెళ్ళినప్పుడు ఏం జరిగిందట? ఆత్మ వెంబడి శరీర క్రియలు వెళ్ళినాయట లెక్కప్ప చెప్పడానికి అక్కడ. అందుకే యేసు ప్రభు వారు చెప్తారు, మీ ధనాన్ని ఎక్కడ దాచుకోవాలట? పరలోకములో, చిమ్మెట్టు కొట్టనటువంటిది, అక్కడ దొంగలు దోచుకోనటువంటిది. దెర్ ఇస్ ఎ సేఫ్ ప్లేస్. అక్కడ చేసే ప్రయత్నం ఏదైనా చేశారా? పూర్వం మీరు ఎప్పుడైనా గమనిస్తే చరిత్రలో ఈజిప్ట్ ప్రాంతానికి వెళితే పెద్ద పెద్ద పిరమిడ్లు ఉంటాయి. పిరమిడ్లో అక్కడ సమాధులు చూస్తే ఇప్పుడు కూడా చాలా మానవుని విడిపించడానికి చేసిన ప్రణాళిక. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక
మీ విడిచిపెట్టునట్లుగా క్షయ వస్తువుల చేత కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిష్కళంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. ఇప్పుడు ఇందాక అనుకున్నాం, బంగారం కొదువు పెట్టావు, బంగారాన్ని విడిపించాలి, అసలు ఎంత అయింది, వడ్డీ ఎంత అయిందని లెక్కేసుకుంటాం. ఇప్పుడు పాపము చేత మనిషి ఆ నిత్యత్వాన్ని కోల్పోయినప్పుడు విడిపించే వస్తువే ఎవరయ్యా అంటే నరుని ఆత్మ. ఈ ఆత్మను విడిపించాలి అంటే వాక్యం చెప్తుంది, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని వాని ఆత్మను పోగొట్టుకుంటే వానికి ఏం ఉపయోగం? ఇప్పుడు సర్వలోకంలోని సంపద అంతా పట్టుకెళ్ళినా విమోచన లేదు, విడిపించడానికి లేదు. మరి అంతటి విలువైనది ఏముందయ్యా అని అంటే, విలువైనటువంటిది ఏముందంటే పరిశుద్ధుని రక్తము అవసరమైంది. అయ్యా మనిషి రక్తం సరిపోవట్లేదు, పశువుల రక్తం సరిపోవట్లేదు, బలులు సరిపోవట్లేదు, ముడుపులు సరిపోవట్లేదు, నిలువు దోపిడీ సరిపోవట్లేదు, బంగారం సరిపోవట్లేదు, ఖజానాలో డబ్బు సరిపోవట్లేదు, అధికారం సరిపోవట్లేదు, యుద్ధం సరిపోవట్లేదు. మనిషిని ఆత్మను విమోచించాలంటే ఏం చేయాలి అంటే, విలువైనది ఏదైనా ఉందా అంటే పరిశుద్ధుని రక్తము అవసరమైంది. ఈరోజు అనుకుందాం, అయ్యా యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చారు? అయ్యా నీ ఆత్మను విమోచించాలి అంటే విలువైనది పణంగా పెట్టడానికి ఈ సృష్టిలోనే ఏది లేదు. అవునా లేదా? ఈ సృష్టిలోనే ఏది లేదు. డబ్బు పెట్టారనుకోండి, డబ్బున్న వాళ్ళందరూ పరలోకం వెళ్ళిపోతారు, అవునా కదా? కానీ ఆ ఛాన్స్ లేదు. డబ్బుతో నీ ఆత్మను కొనలేవు. అయ్యా ఇంటికి బంగారం ఇచ్చేద్దాం విమోచన వస్తుందా? నో ఛాన్స్. అయ్యా ఏది కావాలంటే అది భూమి మీద సగం భూభాగం ఇచ్చేస్తాం, నో ఛాన్స్. నీ ఆత్మకు విలువైనది యేసు ప్రభు రక్తం మాత్రమే విమోచించబడింది. దేవుని కృప. ఈ విమోచింపబడినటువంటి మానవుడు నిత్యత్వములో దేవునితో ఉండడం కొరకై మానవునిలో పెట్టినటువంటి ఆత్మ విలువను గురించి మాట్లాడుతూ, మొన్నైనది వెనకటి వలె ఏమైపోతుందటండి? మొన్నైపోతుందట. ఆత్మ దాన్ని దయచేసినా వెళ్ళిపోవాలి, అంతేనా? ఇందంటా ఉండదేక. ఆత్మ ఇక్కడెక్కడ ఉండడానికి లేదట. ఎక్కడికి వెళ్ళిపోతుంది? దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ప్రియులారా గమనించండి. ఈరోజు ఒకవేళ నీలో ఎవరైనా, అయ్యా నాకు డబ్బు లేదు, ఉద్యోగం లేదు, నాకు ఇల్లు లేదు, ఆస్తి లేదు, ఆభరణాలు లేదు అనుకుంటే ఒకసారి గుర్తు చేసుకో, దేవా విలువైనటువంటి నీ స్వరూపాన్ని నాలో ఉంచాం. అయ్యా విలువైనటువంటి ఆత్మను నాలో ఉంచావయ్యా. ఇది నశించలేనటువంటిది. ఒకవేళ డబ్బు ఉందా, పోయే అవకాశం ఉంది. వస్త్రాలు ఉన్నాయా, చిరిగిపోయే అవకాశం ఉంది. పరిస్థితులు మారిపోయే అవకాశం ఉంది. కానీ ఆత్మ మారదు సుమా. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆత్మ శాశ్వతమైనటువంటిది. ఓ మనిషి, నువ్వు దేని కొరకు నువ్వు ప్రయత్నిస్తున్నావు? ఒకవేళ నీ ప్రయత్నాలన్నీ కూడా నీ శరీరం కోసమే అయితే ఆత్మ కోసం ఏదైనా ప్రయత్నించావా? ఈరోజు జీవ గ్రంథం మనల్ని అడిగే ప్రశ్న అదే. రాబోయేటటువంటి నిత్యత్వం, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయం అంతా కూడా మనం చదువుకుంటా వెళ్ళిపోతే ఆ మహిమ శరీరము గురించి, ఆ పొందబోయేటటువంటి ఆ తేజో శ్వాసము గురించి మాట్లాడుతూ అపోస్తుడైనటువంటి పౌలు అనేక మాటలు తెలియపరిచారు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా మనం చూస్తే, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం, అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతను దూతలు ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పము తాని దూతలు యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయారు గాని పరలోకమందు వారికి స్థలము లేకపోయేను. ఎందుకయ్యా యుద్ధం? మికాయేలు దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. జాగ్రత్తగా గమనించండి. దానియేలు గ్రంథంలో ఈ దూత అంటారు కదా, అయ్యా నేను ప్రార్థన చేయాలని విమోచన కొరకు నువ్వు కనిపెట్టుకున్నప్పుడు నీ దగ్గర బయలుదేరి వస్తుంటే ఆత్మలతో నేను పోరాడుతున్నాను. ఏమిటి ఆత్మలు? లోకంలో ఇప్పటికీ ఉన్నాయట. ఏం ఆత్మలు? దయ్యాలని చెప్పను కానీ దయ్యాల్లాంటి శరీర కార్యాలు ఉన్నాయి. మనల్ని అక్కడికి వెళ్లకుండా ఆపేటటువంటి స్పిరిట్ ఏదైతే దేవుని దగ్గరికి రాకుండా, ఏదైతే దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీ బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీయుల యొక్క విమోచన కొరకు ప్రార్థన చేస్తున్నాను, వారు బబులోనులో ఉండిపోయారు, వారు వాగ్దాన దేశమైనటువంటి ఇదిగో యెరూషలేముకు వెళ్ళాలి అని అంటే అడ్డుకున్నారు.
అడ్డుకుని ఆ ప్రార్థనకు అవరోధం కలిగించాలి. తూర్పు దిక్కున సభాపర్వతం అంటే సియోనులోకి నీ ప్రజలు వెళ్ళాలి అని అంటే అపవాది ఆటంకపరుస్తున్నాడు. ఈరోజు ఆ తూర్పు దిక్కున ఉన్నటువంటి సియోను పరమ సియోనుకు వెళ్ళాలన్నా కూడా అపవాది స్పిరిట్ ఎప్పుడు కూడా ఫైట్ చేస్తూ ఉంటాడు, దేవుని దగ్గరికి రాకుండా. వ్యసనాల్లో మనిషి ఇదిగో శరీర కార్యాల్లోనే తేలిపోవాలి, ఎక్కడే నీ తెల్లారిపోవాలి నీ బతుకంతా కూడా. నిత్యత్వం గురించి ఆలోచించొద్దు, ఏమి తిన్నామా ఏమి తాగామా వీటి గురించి ఆలోచించు. పోటీ ప్రపంచం వచ్చేసింది, పరలోకం గురించి ఆలోచించలేనటువంటి పరిస్థితులు వచ్చేసాయి. మనిషి అంతా ఆలోచనే, ఉదయం లేగితే ఆలోచన. ఎంతమంది మనకు నిద్ర పట్టిన వాళ్ళు ఉన్నారు చెప్పండి? అప్పుల గురించి నిద్ర పట్టట్లేదు, అవునా కదా? ఆర్థిక సమస్యల గురించి నిద్ర పట్టట్లేదు. మరి ఇంకెప్పుడు ఆలోచిస్తాం పరలోకం గురించి? ఇంకెప్పుడు ఆలోచిస్తాం మనలో ఉన్న ఆత్మ గురించి? అపవాది మనల్ని ప్రలోభ పెడుతున్నారు. ప్రియులారా గమనించండి, దేవుని కృప నిత్యత్వానికి నడిపించేటటువంటి పరిస్థితులన్నిటినీ కూడా లయపరచటానికి అపవాది ప్రయత్నిస్తూ ఉంటాడు. మనమైతే ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రభువా, ఈ శరీరము, ఈ జీవితము, ఈ పనిపాటలు మేము జీవించటానికి సమస్తాన్ని నువ్వు ఏర్పాటు చేశావు. కానీ మనిషి ఈ నిత్యత్వపు సంబంధించినటువంటి ఒక ఆభరణం ఆత్మను ఆలోచించవే, దాని గురించి నేను ఎప్పుడైనా ఆలోచన చేశానా? మనం ఎప్పుడైనా అనుకుంటూ ఉంటాం, మనకి ఏదైనా తక్కువైందనుకోండి బాధపడతాం. మనిషికున్న స్వభావం అంతే కదా. 100 సార్లు మేలు చేసినా గుర్తుపెట్టుకోరు, ఒక్కసారి కనుక ఏదైనా కీడు చేసామా గుర్తుపెట్టుకుంటారు, అవునా లేదా? 100 సార్లు పెట్టండి, తప్పేమీ లేదు. ఒకసారి పెట్టకుండా ఉండండి, 100 సార్లు పెట్టిందంతా పోయిందే. మనిషి స్వభావం అలాంటిది. ఈరోజు మనిషి నువ్వేది ఆలోచించటానికైనా మొదటగా నువ్వు చేయవలసింది ఏమిటయ్యా అంటే నిత్యత్వపు ఆభరణాన్ని నాలో ఉంచినటువంటి ఒక ప్రత్యేకమైన జీవిగా, ఒక ప్రత్యేకమైనటువంటి ఉనికిలో ఉంచిన దేవునికి స్తోత్రం అని మనం చెప్పగలిగినప్పుడు దేవుని మనం ఆరాధించగలుగుతాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలోకి మనం వస్తే, 6వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నారా నాన్న? ఎందుకనగా ధనాపేక్ష కొందరు దానిని ఆశించి ఏమయ్యారండి? ఇప్పుడు ప్రశ్న, ఇందాక ప్రశ్నకు ఇప్పుడు చెప్పాలి. మనుషునిలో ఉన్న ప్రాణమునకు బదులుగా ఏమి ఇయ్యగలడు? ఈరోజు మనిషి ఆత్మను దేనికి అమ్మేస్తున్నాడో చూడండి. దేనికి అమ్మేస్తున్నాడట? కొందరు ధనమును ఆశించి విశ్వాసము నుంచి తొలగిపోయారు. ఏమయ్యా నీ విశ్వాసం ఏమిటయ్యా? నిత్యత్వములోకి వెళ్ళే విశ్వాసం, పరలోకపు విశ్వాసము. మన విశ్వాసం అంటే ఏంటి చెప్పండి? మనందరి పేరే ఏంటి చెప్పండి? విశ్వాసులు, అవునా కాదా? మన పేరే విశ్వాసులు. కానీ మన విశ్వాసులుగా దేంటి తెలుసా? మన విశ్వాసం కొన్ని సంఘాలలో అపోస్తలుల విశ్వాస ప్రమాణం చెప్తారు, మంచిదే. దేనికోసం చెప్తారు? అయా పునరుద్ధానం వరకు వెళ్ళాలి. ఆ విశ్వాసం ఏమిటండి? ప్రభు రాకడ కొరకు, పునరుద్ధానము కొరకు, నిత్యత్వము కొరకు చెప్పేది విశ్వాసం. నా జీవితాల్లో ఈ పని అయింది ఆ పని అయిందని చెప్పేది విశ్వాసం కాదు. పూర్తి విశ్వాసం నిత్యత్వానికి నడిపించాలి. ఆ నిత్యత్వములోనికి ఉన్న విశ్వాసములో తొలగిపోతే నీ యొక్క నిత్యత్వానికి సంబంధించిన ఆత్మను దేనికి అమ్మేసుకుంటున్నాం? మనం ధనానికి అమ్మేసుకుంటున్నాం కదా. వాక్యం చెప్తుంది, అయ్యా ఇదిగో మీలో ఉన్న ప్రాణమునకు ఆత్మకు బదులుగా ఏమి ఇవ్వగలరు అని అంటే ఇప్పుడు విశ్వాసులు ఏమంటున్నారు? అయ్యా మేము డబ్బుకి, అయ్యా మా యొక్క ఉపాధికి. కాదు, మనం ఆత్మను అమ్ముకునే వాళ్ళం కాదు, అవునా కాదా? విశ్వాసమునకు ఏం చేశారటండి? ఇదిగో తొలగిపోయారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 మీరు చదవద్దు కానీ, అయ్యా మీరు ధనాన్ని ఇక్కడ పోగేసుకోవద్దు, చిమ్మెటి కొడుతుంది, దొంగలు అపహరిస్తారు. అపహరించే దాని కొరకు ఆత్మను అమ్మేసుకుంటున్నావా? చిమ్మెటి కొట్టే దానికోసం ఆత్మను అమ్మేసుకుంటున్నావా? నశించిపోయే దాని కొరకు ఆత్మను అమ్మేసుకుంటున్నావా? శరీర సౌఖ్యాల కోసం ఆత్మను అమ్మేసుకుంటున్నావా? ఎవరన్నా అనుకుందాం, ఏసేపు కథనం చదివినప్పుడు చిక్కుడుగాయలు కూర కోసం ఏమమ్మేశాడు చెప్పండి? ఎలా ఉంటుంది చెప్పండి ఆ మాట? జ్యేష్ఠత్వం అమ్మేసి ఒక కూర కోసం అమ్మేశాడా? అనిపిస్తుందా లేదా? బుద్ధి లేనోడు ఎలా చేశాడు అనిపిస్తుందా లేదా చెప్పండి? నిత్యత్వం అనేటువంటి ఆ శ్వాసానికి డబ్బుకు అమ్మేసిన వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే కదా. ఏమండి? దేవుని దృష్టిలో ఓ మాట అంటారు,
1000 సంవత్సరాలు ఒక దినంలాగే ఉన్నాయట దేవునికి కదండి. ఒక దినం 1000 సంవత్సరాలలాగా ఉన్నాయట. కథ చెప్పారు. యేసు ప్రభు గారి దగ్గరికి పరలోకం వెళ్ళి, ప్రభువా, భూలోకంలో విశ్వాసులందరూ ఎదురు చూస్తున్నారు, మీరు ఎప్పుడు వస్తారని, నేను మళ్ళీ వస్తానని వచ్చేసారట పరలోకం. 2000 సంవత్సరాలు అయిపోయింది, 2000 సంవత్సరాలు అయితే భక్తులందరూ చూస్తున్నారు, ఎప్పుడు వెళ్తారయ్యా అంటే యేసు ప్రభు అన్నారట, అదేంటయ్యా, నేను వచ్చి 2 రోజులే కదా అయింది అన్నారట. అవునా కదా? 2 రోజులైనా 1000 సంవత్సరాలు ఒక దినం అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయినట్టు చెప్పాలి? 2000 సంవత్సరాలు అంటే 2 రోజులే అయింది ఇప్పుడు. అవునా లేదా? యేసు ప్రభు వారు అన్నారట, బలెటోడువే, నేను వచ్చి 2 రోజులు అయింది, అప్పుడే 2000 సంవత్సరాలు అంటావేటయ్యా అన్నాడు. ఆయన దీర్ఘశాంతం అలాంటిది కథనం. అలాంటి కాలంలో, ఆ దీర్ఘశాంతంలో 1000 సంవత్సరాలు ఆ శాశ్వత కాలంలో ఉండేటువంటి మనము ఒకవేళ గనక ఆత్మను అమ్మివేసుకుంటున్నామేమో. మరికొంతమంది ఉన్నారు తాత్కాలికమైన సుఖాలకు, పాపాలకు అమ్మేసుకునేవారు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యోసేపు ఆదికాండం 39వ అధ్యాయంలో పోతీఫరు భార్య అన్నప్పుడు, అయ్యా ఇదిగో నాకు ఇది వద్దు అని చెప్పేసి వాటిని తిరస్కరించగలిగాడు. తాత్కాలికమైనటువంటి ఆనందాలు. మోషే ఎబ్రీ గ్రంథంలో చెప్పబడుతుంది, అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. అవునా కదా? చెప్పండి అయ్యా. ఈ భూమి మీద ఉండేటువంటి, ఒకవేళ మోషే మిద్యాన్ అరణ్యంలో 40 సంవత్సరాలు గొర్రెలు కాసుకున్నాడు. ఎటు చూసినా ఏముంది చెప్పాలి? ఎటు చూసినా పొదలే, ఎటు చూసినా గొర్రెలే, ఏమీ లేదు. మనిషి అన్నవాడు లేడు. కర్ర పట్టుకుని పొద్దుటే పోతాం, ఎండకు ఎండాలి, వానకు తడవాలి, రాత్రి అనక పగలనక నిద్ర నిప్పులు లేకుండా పశువుల మందలు కాస్తున్నాడు. అంతకు ముందుకు వెళ్ళండి, ఎలా ఉన్నాడు? అంతఃపురంలో ఉన్నాడు, పట్టు వస్త్రాలు వేసుకున్నాడు. చిటికేస్తే మనుషులు ఏదైనా అంటే చిత్తం ప్రభు ఏం తెమ్మంటారు అంటున్నారు. అందరూ సేవకులే, ఖరీదైన వాహనాలు, ఖరీదైన విద్య. కానీ దాన్ని ఏమన్నారో తెలుసా? అల్పకాల పాప భోగము అన్నారు. ఆ జీవితాన్ని అల్పకాల పాప భోగము. ఈరోజు ఎవరైనా సరే, ఈరోజు భూమి మీద ఎవరైనా సరే మీ పరిస్థితులను బట్టి కనుక మీకు గౌరవిస్తున్నట్లయితే మీరు అనుకోండి, అయ్యా ఇది అల్పకాల పాప భోగమే. నువ్వు ఏది అనుభవించినా, ఏ అధికారమైనా మన కళ్ళతో మనం చూస్తున్నాం. అవునా కదా? మన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో మునిగిపోయిన టైటానిక్ షిప్ను చూడడానికి ఒక 5గురు ప్రపంచ కోటీశ్వర్లు భూమి మీద నుంచి సముద్రంలో కిందకి వెళ్ళారు చూడడానికి. అదేదో ఒక ప్రత్యేకమైనటువంటి మెరైన్ షిప్ చిన్నది తయారు చేసుకుని, అందులో కోటీశ్వరుడు తండ్రి కొడుకును వెళ్ళటానికే ఆ టికెట్ కాస్టే 2 కోట్లు ఎంతో ఉంటుంది. అది ఆయన వెళుతూ వాళ్ళ కుమారుని కూడా బలవంతంగా రానంటే తీసుకెళ్ళాడట. ఈ 4గురిలో తండ్రి కొడుకులు 2, మొత్తం 5గురు. కిందకి వెళ్ళాక అది కాస్త క్రష్ అయ్యి అక్కడే చనిపోయారు 5గురు. 2 కోట్లు పెట్టి ప్రపంచ కోటీశ్వర్లు మాత్రమే వెళ్ళగలిగిన ప్రయాణం, అక్కడికక్కడే చనిపోయారు. శరీరాలన్నీ కూడా ఛిద్రమైపోయినాయి కదా? శరీరం అంతా ఛిద్రమైపోయింది. ఏమైంది? కోట్లాస్తి. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. ప్రియులారా, చూస్తున్న వాక్యం చెప్తుంది. కనుక అల్పకాల పాప భోగము. మోషే, అయ్యా బాధపడట్లేదు అయ్యా, అక్కడ ఉండేటప్పుడు అంతఃపురంలో ఉన్నప్పుడు బంగారము, పట్టు వస్త్రాలు, ఇదిగో సేవకులు, రాజభోజనాలు, గౌరవాలు, వందనాలు అన్నీ ఉండి, అలాంటిదల్లా పోయి అరణ్యంలో చీకటిలో కూర్చున్నాడు. ఒకటే మాట, అల్పకాల పాప భోగము. భవిష్యత్తు ఎరిగిన వాడు ఆలోచించవలసింది. దానియేలు కూడా ఇదిగో ఆ బబులోను దేశంలోకి వెళ్ళాక, అయ్యా రాజభోజనం ఉంది తినండి అన్నారు. తినండి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? దొరికిందే సంది అంటారు. కానీ తనను తాను ఉపసంహరించుకున్నాడు. అది ఎంత గొప్ప ఆహారమైనా ఆ ఆహారము ఒకవేళ అపవిత్రమైనదైతే నేను తినను, నేను ప్రత్యేకపరుచుకుంటాను. ప్రత్యేకత. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే, వాస్తవానికి మన జీవితంలో జాగ్రత్త వహించకపోయిన స్థితి. అంటే మనం కూడా సాధారణంగా అందరిలాగే ఆలోచన చేస్తుంటే ఆత్మనియమం అనేది ఒకటి ఉందని గ్రంథం చెప్తుంది. మీరు ఆత్మానుసారులని వాక్యం చెప్తుంది. మనం ఎవరండి? ఆత్మానుసారు. ఉదాహరణకు అనుకుందాం, మనం ఒక బాధ్యతలో ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండాలి. ఆత్మానుసారులు అయితే మన దగ్గర ఏముండాలి?
చెప్పాలి. ఒక సైనికుడు యుద్ధానికి వెళ్తున్నాడు అనుకోండి, ఏముండాలి ఆయన దగ్గర? ఆయుధాలు ఉండాలా లేదా? ఆయుధాలు ఉండాలా? ఇప్పుడు మనం ఎవరు ఆత్మానుసారులం అయితే ఆత్మ సంబంధమైన నియమాలు ఉండాలి మన దగ్గర, అవునా కాదా? అవి లేకపోతే ఆత్మానుసారులమే కాదు, అవి లేకపోతే ఆత్మ కలిగినట్టుగా ప్రవర్తించట్లేదనే మన అర్థం. మనలో ఆత్మ ఉందని మర్చిపోయాం, మనం శరీరం వైపే చూస్తున్నాం, శరీరపు ఆలోచనలే కలిగి ఉన్నాం. నువ్వు అమెరికాలో ఉండు, మరో చోట ఉండు, రాజమండ్రిలో ఉండు, ఈ ఊళ్ళో ఉండు, ఏ ఊళ్ళో ఉండు, నువ్వైనా నేనైనా ఎవరైనా మనలో ఆత్మ ఉంది, మనలో ఆత్మ ఉంది. ప్రాంతాలు వేరే అవ్వచ్చు, పరిస్థితులు వేరే అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, ఆత్మ ఉంది. ఆత్మానుసారులుగా ఉన్నారా లేదా? కొలసీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఈ లోక సంబంధమైన అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము మిమ్మును చెరపట్టుకుని ఉన్నాడేమో జాగ్రత్తగా చూసుకోండట. మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము, చాలా లోతైన మాట. ఎప్పుడైనా ఆలోచన చేయండి దాని గురించి. ఈ నిరర్ధక మోసకరమైన తత్వజ్ఞానం ఏం చేస్తుందంటే నీ బాధను, నీ సంతోషాన్ని, నీకున్న ఫీలింగ్స్ని సమాజానికి సమాంతరంగా చూపిస్తుంది. అంతే మోసం. నువ్వు ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నావు అంతే, నువ్వు ఎలా సంతోషంగా ఉన్నావు అంతే, నువ్వు ఎలా బాధపడుతున్నావు సమానం చేసేస్తుంది అంతే. అంతేగాని నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివని నువ్వు ఎప్పుడూ చెప్పదు. అది మోసకరమైన తత్వజ్ఞానం ఏం చేస్తుంది తెలుసా మనిషిని? నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి, నువ్వు ఒక ఆత్మానుసారుడు అని నీకు తెలియపరచదు. ఇక చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా గమనించండి. మనము ప్రభు ఇచ్చినటువంటి తలంతులు, ప్రభు ఇచ్చిన వాక్యాన్ని, ప్రభు ఇచ్చిన సన్నిధిని నిర్లక్ష్యము చేస్తే, మత్తయి సువార్త 25వ అధ్యాయం చదవద్దు. తలంతుల ఉపమానంలో ఒక ఆయన ఏం చేశాడు చెప్పండి, చెప్పాలి. తలంతులు ఏం చేశాడటండి? భూమిలో కప్పెట్టేశాడట, అవునా కాదా? గొయ్యి తీసి గోతిలో దాచేసాడు. ఇక ఏ గొడవ లేదు ఇక, అవునా కాదా? దాని గురించి పట్టించుకోవడం లేదు, దాని గురించి ఆలోచించడం లేదు. ఎంతమంది ఉన్నారు ప్రియులారా? జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుని కృప. ఈరోజు ప్రభు మీతో మాట్లాడినట్లయితే, ప్రభువా మాలో ఒక ప్రత్యేకమైన విలువైన ఆత్మను ఉంచావని మేము నమ్ముతున్నాం, మేము ఆత్మానుసారులమని మేము నమ్ముతున్నాం, ఇది నిత్యత్వానికి సిద్ధపాటని మేము నమ్ముతున్నాం, ఈ భూమి మీద ఉండేటువంటి కార్యాలు అల్పకాలం అని మేము నమ్ముతున్నాం, ఇవి శాశ్వతం కాదని మాతో రావని మేము నమ్ముతున్నాం. ఆ నమ్మిక నీలో ఉన్నట్లయితే ఆత్మానుసారుడిగా నువ్వు జీవించు. దేవుని కృప మనల్ని నిత్యత్వానికి రాకడకు సిద్ధపాటు చేయునుగాక. మహోన్నతుడా, కృపగలిగిన తండ్రి, ఆశ్చర్యకరుడా, శాశ్వతమైన ప్రేమ చేత మమ్మల్ని ప్రేమించి మీ కృపలో బలపరుస్తున్న మా కన్న తండ్రి, మీకే మహిమ చెల్లిస్తున్నామయ్యా. ఇప్పటి వరకు నాయన ఆత్మను గురించి మాట్లాడుకోవటానికి కృపనిచ్చారు. జీవగ్రంథంలో ఆత్మ విలువ, ఆత్మ పయనము గురించి అనేక రీతులుగా మమ్మల్ని హెచ్చరించారు. అవునాయన, ఆత్మానుసారులుగా మేము జీవించబద్దులమై ఉన్నది అయ్యా. ఒకవేళ నిర్లక్ష్య వైఖరితో మేమున్నామేమో, సరిచేయబడాలి నా తండ్రి. రాకడకు సిద్ధపాటు కలిగిన బిడ్డలుగా ఉండాలి అయ్యా. మీ చేత బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకునేటువంటి ప్రజలుగా మేము ఉండాలి అయ్యా. మరి ఇదిగో నాయన, వాక్యమైన బిడ్డల్ని దీవించండి, స్థానిక సంఘాన్ని ఆశీర్వదించండి అయ్యా. నీ దాసుని ముఖాంతరములో నుంచి బలమైన శక్తి కలిగిన మరెన్నో సందేశాల ద్వారా ఈ సంఘాన్ని ఆత్మీయ లోతుల్లోనికి నడిపించి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.